బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన సిఐడి ఇవాళ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించింది. బ్యాంక్ స్టేట్మెంట్లను సిఐడి అధికారులకు ఇచ్చారు రానా. బెట్టింగ్ యాప్స్ తో చేసుకున్న అగ్రిమెంట్స్ పై ఆరా తీశారు అధికారులు. 2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు రానా. స్కిల్ బెస్ట్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశారని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం చేసుకున్న సమయంలో లీగల్ టీం అన్ని పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని వివరించారు రానా. ఇక రానా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియను కూడా ప్రశ్నించింది సిఐడి. 3 బెట్టింగ్ యాప్స్ ను విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను సిఐడికి విష్ణుప్రియ సమర్పించారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై సిట్ ప్రశ్నించింది. యాప్ నిర్వాహకులు ఇచ్చిన పారితోషికం పైన ఆరా తీసింది. task777book.com కూడా విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన సిఐడి ఇవాళ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించింది. బ్యాంక్ స్టేట్మెంట్లను సిఐడి అధికారులకు ఇచ్చారు రానా. బెట్టింగ్ యాప్స్ తో చేసుకున్న అగ్రిమెంట్స్ పై ఆరా తీశారు అధికారులు. 2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు రానా. స్కిల్ బెస్ట్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశారని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం చేసుకున్న సమయంలో లీగల్ టీం అన్ని పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని వివరించారు. రానా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియను కూడా ప్రశ్నించింది సిఐడి. 3 బెట్టింగ్ యాప్స్ ను విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను సిఐడికి విష్ణుప్రియ సమర్పించారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై సిట్ ప్రశ్నించింది. యాప్ నిర్వాహకులు ఇచ్చిన పారితోషికం పైన ఆరా తీసింది. task777book.com ను కూడా విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది.